హాయ్ అండి, వెల్కమ్ టు విజీ హోమ్ కిచెన్. ఇవాళ మసాలా చికెన్ రోస్ట్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చిన్న వీడియోలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్లో ముందుగా కొంచెం పసుపు వేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇది 1/2 కేజీ చికెన్ అండి, బోన్స్తో తీసుకున్నాను. బోన్స్తోనైతేనే మసాలా చికెన్ రోస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు, వెనిగర్ అంతా బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు నెమ్మదిగా ఇలా మసాజ్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక అరగంట సేపు మనం పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం చికెన్కి కావాల్సిన మసాలాన్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. అలాగే 3 ఇంచుల వరకు ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చండి. అలాగే 2 ఇంచులు దాల్చిన, 5 లవంగాలు, దీంతోపాటు 2 మరాఠీ మొగ్గలు, అలాగే 1 స్టార్ని కూడా వేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 వేసానండి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొంచెం పట్ట ఆకును కూడా వేసుకొని ద్వారగా వేయించుకోండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దించే ముందు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. మీ దగ్గర నువ్వులు లేనట్లయితే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకోవచ్చు. నువ్వులు ముందేస్తే మాడిపోతాయండి, అందుకే చివర్లో వేసుకొని వేయించుకోవాలి. చక్కగా ఇలా వేగిన తర్వాత ఈ మసాలా అంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారాక మిక్సీలోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్నాక ఇందులో 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, 3 ఇంచుల అల్లం వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా మీడియంగా కొంచెం బరకుండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా ఏనండి టేస్ట్ మన చికెన్ రోస్ట్కి. చక్కగా ఇదంతా కూడా ఇలా మొత్తం అంతా అడుగంతా కలుపుకోండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లి ఎర్రగా వేగాలండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు అలా చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుందండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆయిల్లో ముందు వేగాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత వీటన్నింటిని ఒక దగ్గరగా ఇలా చేర్చుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో. ఇందులో ఉండే నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలి. చూసారా, చివరంబట ఆయిల్ పైకి తేలింది. అంతవరకు మీరు మూత పెట్టే ఉంచుకోవాలి. నాకైతే ఇక్కడ 10 నిమిషాలు పట్టింది. చక్కగా ఇలా మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఇందులో కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా పట్టించుకోవాలండి. చక్కగా ఇలా వేసాక మళ్ళీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్తో అయితే 100 ఐటమ్స్ అయినా ఉంటాయండి. స్టార్టర్స్ అండ్ రెస్టారెంట్ స్టైలు, గ్రేవీ కర్రీస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఈజీగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే టేస్ట్గా చేసుకోవచ్చండి. ఒకసారి వాటిని వాచ్ చేయండి. అలాగే దీనికి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారా, చక్కగా ఎర్రగా వచ్చింది కదా. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసాను. కారం వేసాక కూడా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా పట్టాలి కదండి. 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ మసాలా అంతా కూడా బాగా ముక్కకు పట్టేటట్టు 2 నిమిషాలకు ఒకసారి మనం ఉన్న మసాలాని కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగింది కదండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ మీదంతా కూడా కొంచెం కొత్తిమీర మగ్గినంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏం లేదు, మీరు చికెన్ కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే చాలా టేస్ట్గా వచ్చింది డిష్. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే మాత్రం
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ ముక్క అయితే చాలా మెత్తగా వచ్చిందండి. చక్కగా బయట క్రిస్పీగా, లోన జ్యూసీగా, మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా ముక్కకు పట్టాయి. తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.